అవును చేస్తాడు సార్ని కూడా. అవునవును పాడదు చెప్పాను మేడం. ఇది యాక్చువల్లీ మనకు అలౌడ్ ఉండదు చెప్తాను. అయితే మొన్నటి వరకు వేస్తారు. నిన్ననే వచ్చింది మేడం. మళ్ళీ కూడా రానప్పుడు ఏమైందంటే కొంచెం చిన్న చిన్న చెత్త ఉంటే చెప్పండి. ఇప్పుడు ఎవరు నాన్ స్ట్రిక్ట్లీ చెప్పండి. తప్పకుండా పేషెంట్స్ కూడా ఎవరు వస్తారో వాళ్ళే ఇస్తారు. కొంచెం పెట్టకుండా చూడరా రోడ్డు మీద, ఎందుకంటే అవస్థలు అవుతున్నాయి అందరికీ. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ వస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రోడ్డు కూడా లేదు కాబట్టి వర్షాకాలం వచ్చేసరికి నీళ్లు పడేసరికి గుంటల్లా తయారవుతున్నాయి. సో ఇప్పుడే మొరం పోయించడం జరుగుతుంది, అంతా క్లీన్ చేపిస్తున్నాం. సో కొంచెం బస్సులు అంటే హెవీ వెహికల్స్ కదా అవి. చెప్పండి కొంచెం అందరికీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అవి తప్పదు తెలుసా? ఈరోజు ఏదైతే మన ఎంసీహెచ్ హాస్పిటల్, మాతా శిశు కేంద్రం హాస్పిటల్ ఏదైతే ప్రధాన రహదారి ఉందో దాని మీద మొరం పోయించడం జరిగింది. ఎందుకు అనంటే నిన్న ఒక పేపర్కి రావడం మా దృష్టికి రావడం ద్వారా ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వర్షాలు పడి మొత్తం కూరుకుపోయింది రోడ్ అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈరోజు రియాక్షన్గా మేము ఇక్కడికి వచ్చి దాని మీద మొత్తం మొరం పోయించడం జరుగుతుంది. అక్కడ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి హాస్పిటల్ వరకు కూడా ఈ మొత్తం మొరం పోయించడం జరుగుతుంది. ఇక్కడ రాగడి మట్టి ఉంది కాబట్టి దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. అది తీయించేసి మొత్తం మొరం పోయించడం జరుగుతుంది. సో దాంతో ఏంటంటే ఎవరు వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఆటోలు వచ్చినా బస్సులు వచ్చినా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం
అదంతా రహదారి కరెక్ట్గా చేయించడం జరుగుతుంది. గత ప్రభుత్వం హాస్పిటల్ కట్టారు కానీ దీనికి ఒక రోడ్ వేయించడం జరగలేదు. ఏదున్నా కానీ ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు టెంపరవరీగా మేము ఇది చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రానున్న వర్షాకాలంలో ఇంక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు టెంపరవరీ చర్యలు తీసుకొని ఇప్పుడు ఈ రోడ్డు వేయించడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే లోపలికి కూడా మేము ఒకసారి వెళ్ళి చూసినాము, కొంచెం శానిటేషన్ ఇబ్బంది ఉంది. సో దాంతో ఏంటంటే మేము ఇక్కడ ఉన్న సూపర్వైజర్ గారు కానీ ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది, కొంచెం శానిటేషన్ ఇబ్బంది లేకుండా లోపల క్లీన్గా నీట్గా ఉండేట్టు చూసుకోమని చెప్పినాం. సో వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు, బాగానే ఉంది, అంతా ఓకే. ఇక్కడ డంపర్ బిన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఏంటంటే అది కూడా ఇప్పుడు చెత్త అంతా ఒకటే దగ్గర, అంతకుముందు కూడా ఒక వీడియో వచ్చిందనమాట, లోపల అంతా బాగాలేదు, నీట్నెస్ లేదు అని చెప్పేసి. సో అలాగ డంపర్ బిన్ అది చెత్త డబ్బా లేక ఎక్కడ పడితే అక్కడ పడేయడం జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డంపర్ బిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదున్నా కానీ డస్ట్ని తీసుకెళ్ళి డైరెక్ట్ అందులోనే వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా కింద పడేయడం కానీ కాల్చేయడం ఉండదు. సో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఏ తల్లికి కానీ ఏ గర్భవతికి కానీ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఇదంతా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే అధికారులకు ఆదేశించి ఏదున్నా కానీ మనకు రానున్న రోజులల్లో ఎవరికైనా ఉన్న ఈ ప్రజాపాలన మాది ఏదైతే కొనసాగుతుందో ఈ ఉన్న 8 నెలల లోపల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడమే మా బాధ్యత. అందుకనే ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రజా దర్బార్ అనే ప్రోగ్రాం కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా మనకు జగిత్యాల పరంగా ఎలాంటి సమస్యలున్నా దయచేసి అందరూ వచ్చి మీ సమస్యలు తీర్పగలరు. ఏదైనా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే ఇస్తారు కావచ్చు మొత్తం. దాని గురించి